ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఎన్నికలపైన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న ఏపీ వైపు భారతదేశం మొత్తం తిరిగి చూస్తుందని ఆయన ఆ రోజు వెలువడే ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను అలాగే 22 పార్లమెంటు స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే ఆయన విదేశీ పర్యటన ఖరారు చేసుకున్నారు. ఈ విదేశీ పర్యటన కోసం జగన్ ఇప్పటికే సిబిఐ కోర్టు నుండి ఈ నెల 31 వరకు అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు సీఎం జగన్. అయితే అక్కడ ఆయనకు ఒక వింత అనుభవం ఎదురైంది. తన విదేశీ పర్యటన గురించి ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ముందుగానే కొన్ని మెసేజెస్ చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ మెసేజెస్ ఏంటి అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈ జగన్ విదేశీ పర్యటనలో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి వాషింగ్టన్‌కు చెందిన తుళ్లూరు లోకేష్‌గా పోలీసులు నిర్ధారించారు. అయితే ఆయనకు అమెరికన్ సిటిజన్‌షిప్ కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తిని పోలీసులు పలు ప్రశ్నలు వేయగా గుండెపోటు వచ్చిందంటూ ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎందుకు జగన్ పర్యటన పైన ముందుగానే మెసేజ్ చేశాడు? అసలు ఎందుకు ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా కనిపించాడు? పోలీసులు ప్రశ్నించగా ఎందుకు గుండెపోటు వచ్చిందంటూ ఆసుపత్రిలో చేరాడు? ఈ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరకాలంటే ఆ వ్యక్తి కోలుకున్నాక పోలీసులు ఏం చెప్తారో వేచి చూడాలి మరి.